సాఫ్ట్ మొత్తం ఇరిగిపోయి కటకట దిగి మీదికైతే రాట్లేదు. అమ్మో పక్క నుంచి టైర్ ఎంత పక్క నుంచి పోతుందో చూడు 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 చూడు. ఆర్టీఓ చెక్ పోస్ట్ చేయడానికి ఇంకోటి కొత్తది పెడుతున్నారు అనమాట. ఆ రోడ్ల మీద పడిపోయి ఉంటారు వీళ్ళంతా, అదే బ్యాచ్. రైట్ రైట్ ఎక్కుతుడా వెల్డింగ్ కర్రే నయా వెల్డింగ్ ఇది కొత్త ఇక్కడ దొరకక టైం పడుతుంది అని వెల్డింగ్ చేపిస్తారు. వెల్డింగ్ చేపించి వెల్డింగ్ తెచ్చి వెల్డింగ్ చేయించుకో మళ్ళీ రిటర్న్ కింద పోయినాక కొత్త చేయించుకుంటారంట. దీనిదేమో మళ్ళీ మనం ఐజాల్ పోవాలి. ఇప్పుడు అది ఇప్పిస్తే దాన్ని తీసుకొని ఐజాల్ పోయి మళ్ళీ తెచ్చి దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఈ బండ్లు అయిపోయినాక ఇంకో బండి ఉంది, ఆ బండి చేస్తారు. పోయింది కౌంటర్ సాఫ్ట్ మొత్తం ఇరిగిపోయి కటకట 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 అంటుంది. ఇది సెకండ్ గేర్ అంట. ఈ సెకండ్ గేర్ది ప్లేట్ కూడా పోయింది. ఇగో మొత్తం కోసుకోపోయింది. దాన్ని గుద్దుకొని సాఫ్ట్ ఇరిగిపోయింది. తీసేసి ఇది కొత్తది ప్రెస్ చేస్తారంట మళ్ళీ. షూర్గా లోపల ఎన్ని ప్లేట్లు ఉన్నాయో ఇది మొత్తం రాసుకోపోయింది. ఇది కూడా పోయిందిగా, ఇది కూడా చేయాలా? ఏ బెనికాలైనా మొత్తం 7 కాడికి డిస్పాచ్ చేసేసారు అన్నీ. చూడండి గేర్ బాక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి. అమ్మో గుర్తుంటాయా మళ్ళా సారు? కింది పెట్టవే మీది పెడతావా? మీకు ఈ క్లిప్ పోతలేదు ఇంత పెద్ద బాక్స్ వీకినాగానే. వస్తారు మరా బయట నుంచా? చూస్తారు ఇంత పెద్ద గేర్ బాక్స్ ఇప్పినావు, అన్ని ఇప్పిరు కానీ ఆ పిన్ వస్తలే. చెరక్కున వారేసి అనేవి కరెక్ట్గా సెట్ అయి ఉంటేనే అప్పుడు ఇప్పు వస్తుంది. ఒకటి కిందికి మీదికి అయితే రాట్లేదు. అమ్మో ఇరగొట్టవా ఇంత ఇది వచ్చేసి సెకండ్ నెంబరు అంటే సెకండ్ ప్లేట్. ఇది రెండో గేర్. ఇది బట్ లింగా క్లాత్ తీసుకో. ఇది ఒకటి మనం ఇప్పుడు బండి మాట్లాడుకోవాలి, ట్యాక్సీ మాట్లాడుకొని సిటీకి పోయి ఇది చేంజ్ చేయించుకొని రావాలి. ఈ రెండు కొత్త అంట. ఇది ఒకటి మళ్ళా ఇది మాత్రం మొత్తం పోయింది. 1 2 3 4 5 పోయినాయి పిన్నులు మొత్తం ఇరిగిపోయినాయి. మొత్తం 7 వరకు. ఇదో 10,000 అంట, అదో 9,000 అంట. మొత్తం 20,000 దాకా అవుతుంది ఖర్చు. ఆయన ఫిట్టింగ్ ఛార్జ్లు అవి కలిపి మొత్తం ఇప్పుడు ఒక 25,000 దాకా ఖర్చు అవుతుంది. ఈ ఘాట్ రోడ్లకు వచ్చి ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాకపోతేనో మనం ఏం వెళ్ళేటట్టు ఉండదు. ఏం చేస్తాం, ధైర్యం చేసుకొని వస్తే ఇట్లాంటి పనులు పెడతాయి బండ్లు. ఈ బండిది కూడా టైర్లు ఇప్పేసినాం. టైర్లు ఇప్పేసి ఇక్కడ ఇది చూస్తుగా ఈ బెడ్ కొత్తది వేయాలి. ఇది ఇప్పేస్తారు. ఇప్పేస్తే మనం సిటీలో నుంచి ఆ బెడ్ కూడా తీసుకురావాలి. ఇప్పుడు బెడ్ అయితే వేరే వాళ్ళు తీసుకొస్తారంట. బండ్లు అన్నిటి కూడా ఇరగడానికి కారణం మెయిన్ ఒక చిన్న టర్నింగ్లోనే అనమాట. ఆ టర్నింగ్లో రోడ్డు బాగాలేక ఇది పోయింది. ఇది ఇరిగిపోయింది. ఇరిగి ముందుకు వచ్చేసింది. ఇక్కడ మొత్తం రాసుకొని ఆ నుంచి ఇటు దాకా సైడ్కి నూక్కొచ్చారు. బండి నూక్కొచ్చి ఇక్కడ పెట్టిరు. మెయిన్ దీనివల్లనే మన బండి ఇట్ల నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ 3 బండ్లు సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇందులో నుంచి రావడం వల్లనే ఇట్లా లాంగ్ కట్ తీసుకుంటారు కదా టర్నింగ్లల్లో. అట్లంగా వచ్చి ఇట్లా లాంగ్ కట్ తీసుకునేసరికి ఆ గుంతల గబేలు అని ఎత్తేసి అందులోటి బరువు అంతా ఒక సైడ్ అయిపోయి ఇరిగిపోయింది. మనం అట్లా నుంచి దగ్గర నుంచి అట్లా వచ్చినాం మేము. ఆ సాఫ్ ఉన్నది కాబట్టి అక్కడ ఏం డ్యామేజ్ ఇమేజ్ కాలే. ఇది మొత్తం పైకి ఎక్కుతుంది. ఇట్లా బెండ్ అయిపోయి ఉండేసరికి బాగా దాని మీద కట్టల మీద ప్రెషర్ ఎక్కువ అయిపోయి బెడ్ మీద బాగా బరువు పడ్డది అనమాట. ఆ బెడ్ ఇంతకుముందు చిన్న క్రాక్స్ ఏమైనా ఉంటే అది మొత్తాన్ని కొట్టేసి టపక్క ఇరిగిపోతుంది. అయిపోయాయి. ఆ డౌన్లో ఆడ కూడా చాలా దారుణంగా ఉంది. మెయిన్గా అయితే ఆడనే ఘోరంగా ఉందన్నమాట. అయితే ఒక 10-15 నిమిషాల దాకా నైట్ అయితే మస్తు ఇబ్బంది పడ్డాం మేము. బండ్లు మొత్తం ఈయన ఆగిపోయినాయి. ఈ బండి వెళ్తుంది గుంతల గుబేలు అని ఎత్తేసుకుంటారు. ఇటు పోయే అన్నీ కూడా ఎంటీ బండ్లు వెళ్తాయి. మ్యాక్సిమం అన్ని 6 టైర్ బండ్లు చిన్న బండ్లే తిరుగుతాయి. ఆ టర్నింగ్లో గుంత చూడు పెద్ద ఘోరంగా ఉంది. ఇక్కడ గుంత కటింగ్ అయ్యేటప్పుడు కూడా బండ్లు 2 బండ్లు కట్ కావాలంటే కట్ కావు. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వచ్చి బండ్లు ఆపేసుకొని ఒక బండ్ కావాలి. వాటర్ క్యాన్ ఇక్కడ సైడ్ వాటర్ కూడా అసలు సామాన్యంగా దొరకవు. మస్తు ఇబ్బంది పడాలి సార్. వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఏముండదు.
ఇట్లనే క్యాన్లలో తీసుకొచ్చి ఆ క్యాన్లలో పోసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక వాటర్ క్యాన్ ఉంటుంది పెద్దది. ఇప్పుడు ఆ బండ్లు వస్తున్నాయి కదా వాటరు, అట్లాంటి క్యాన్లు బయట పెట్టుకుంటారు. ట్యాంకులు 2000 లీటర్లు, 2500, 3000 లీటర్ల పెద్ద పెద్ద ట్యాంకులు బయట పెట్టుకొని అందులో వాటర్ నింపుకుంటుంటారు. అట్లా వస్తుంటాయి. ఇక ఇప్పుడైతే ఒక్కొక్క బండి సింగిల్ బండి వస్తున్నాయి 6 టైర్లు. నైట్ అయితే 14 టైర్లు, ట్రైలర్లు, 16 టైర్లు, మళ్ళీ ఇక్కడ బండ్లు టిప్పర్లు ఉంటాయి. ఆ ఓవర్లోడ్ బండ్లు ఇవన్నీ వచ్చేసరికి ఒకటి ఇటు నుంచి వస్తుంది, ఒకటి అటు నుంచి వస్తుంది, ఒకటి ఇటు నుంచి వస్తుంది, ఒకటి అటు నుంచి వస్తుంది. అక్కడ ఆపాలి, ఇక్కడ ఆపాలి, ఒకదానికి ఒకటి అనుకుంటా రాసుకుంటా అటు ఇటు ఇబ్బంది పడుకుంటూ పోతాయి. ఇక ట్రబుల్ ఇస్తూ ఉంటాయి. ఇట్లనే లెఫ్ట్ తీసేసి మొత్తం అటు సైడ్ బండ్లు వచ్చేసరికి ఒక్కసారి ఇక్కడ చూడు పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో బండ్లు వదిలినట్టు మళ్ళీ వస్తున్నాయి బండ్లు. చలో దోస్తులు, మేమైతే ఇప్పుడు ఈ బండిలో ఐజాల్కి వెళ్తున్నాం. వేరే ట్యాక్సీలు గీక్సీలు ఆటోలు అంటే ఎవరు అనుకుంటారు రాసుకుంటా అటు ఇటు ఇబ్బంది పడుకుంటూ పోతాయి. ఇక ట్రబుల్ ఇస్తూ ఉంటాయి. ఇట్లనే లెఫ్ట్ తీసేసి మొత్తం అటు సైడ్ బండ్లు వచ్చేసరికి ఒక్కసారి ఇక్కడ చూడు పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో బండ్లు వదిలినట్టు మళ్ళీ వస్తున్నాయి బండ్లు. చలో దోస్తులు, మేమైతే ఇప్పుడు ఈ బండిలో ఐజాల్కి వెళ్తున్నాం. వేరే ట్యాక్సీలు గీక్సీలు ఆటోలు అంటే ఎవరు వస్తలేరు. మమ్మీగా తలకాయ నొప్పి ఎంత ఎందుకని ఇలా బండి రిపేర్ అయిపోయింది. కట్ట ఇట్లా మొత్తం రిపేర్ చేయించుకొని మమ్మల్ని ఆడ దింపుతా అంటే ఈ బండిలో ఎక్కిపోతున్నాం. ఇక ఈ సామాన్లు గేర్ బాక్స్ సామాన్లు ఇవి తీసుకొని కొత్త తీసుకురావాలి. మా ముసలోనికి అన్నం ప్యాక్ చేసుకున్నాం. అన్నం ఇచ్చేస్తే తినేసి బండిలో పడుకుంటాడు మేము వచ్చేవరకు. డీజిల్ ట్యాంకర్ ఇది. దీంట్లో డీజిల్ ఉంది కాబట్టి ఇది నో ఎంట్రీ ఉండదంట, డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటాయి సిటీలోకి. మన బండ్లో అయితే నో ఎంట్రీ ఆపేస్తారు. అందుకని ఈ బండి నో ఎంట్రీ ఉండదు కాబట్టి ఇల్లునే ఎక్కిపోతున్నాం. అన్న వాళ్ళు కూడా దయచేసి మంచిగానే అర్థం చేసుకున్నారు. వాళ్ళది కూడా ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనతో పాటే వర్క్ జరిగింది. వాళ్ళది కూడా మన పని కూడా ఉంది కదా, అయిపోవాలి కదా అని చెప్పేసి మనకి రారి మేము తీసుకోవద్దాం అంటే ఇలా బండ్లు ఎక్కిపోతున్నాం. రోడ్లు అయితే ఘోరంగా ఉంటాయి. మనం పోయేటప్పుడు ఎప్పుడైనా నైట్ టైంలో పోవాల్సి వస్తుంది. డే టైంలో ఇప్పుడు చూడండి మంచిగా చూపిస్తాం టర్నింగ్ సెట్ ఉన్నాయని. మళ్ళీ ఇదే రూట్లో మన బండ్లు కూడా చేయించుకున్నాక ఇట్నే వెళ్ళిపోవాలి. లాగు 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 ఆగు. Pui, kia tàu sáu lóc tay usia được khi, má pui ăn lụt du. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మారుతి గారు ఎక్కాము. ఇప్పుడైతే మన రాజా బండి పని అయిపోయింది, బయలుదేరుతున్నాం. ఇక మన బండి ఆడ పైన పెట్టి వచ్చిన ముసలోడు ఒక్కరే ఉండు. నేను వాటర్ తీసుకొని పోదామని క్యాన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన. వాటర్ లేవు ఇక్కడ సైడ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి. తాగుతుంది వాటర్ లేవు, కడుక్కుంటుంది వాటర్ లేవు. ఏం
పికప్ ఉంది బండి. ఇలా పోయి ఆ బండి గేర్ బాక్స్ మొత్తం డౌన్ అయింది కదా, తీసి ఆ మొత్తం కొత్తవి తీసుకొని పార్ట్స్ అన్ని కూడా ఫిట్ చేయించుకొని వచ్చినాం అనమాట. సిటీలోకి వచ్చినాం. ఇప్పుడు అది మెకానిక్ రావాలా, పని చేయాలా, అంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఇదే రైల్వే ట్రాక్ పైన మన గుట్టల పైన నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద పిల్లర్స్ అని చెప్పిన వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి చూద్దాం ఒకసారి. ఆ పిల్లర్స్ అతిపెద్ద రైల్వే ట్రాక్ వే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడే కాదు, మన జమ్మూ కాశ్మీర్లో దీనికన్నా ఇంకా పెద్ద జరుగుతుంది అనమాట అది వర్క్. అంటే మనకి హిల్స్ అనేవి పైన అప్పులో ఉంటాయి కాబట్టి ఏమన్నా ల్యాండ్ స్లైడ్ అవి జరిగినా కానీ ఈ ప్రదేశాలల్లో ఇబ్బంది కలగొద్దు. ఆ గుట్టల కింద నుంచి బోల్ కింద నుంచి చేసేదానికన్నా పిల్లర్స్ మంచి గట్టిగా ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేటట్టు మంచి బందోబస్తు చేస్తారు. ఆ పిల్లర్ చూడరు ఎంత డౌన్ ఉందో, అంత హైట్లో, అంత వెడల్పుతోటి. ఒక ట్రిప్పు మనం ఒక 10 days 15 days అని ఇట్లా ప్లాన్ చేసుకొని పోతాం అనమాట ఇట్లాంటి ఏరియాలో పోతే. కాకపోతే మనకి ఈడనే 2 రోజులు అయిపోయింది బండి పని చెప్పేసరికి. మనం అనుకున్నట్టు కాదు. ఎప్పుడైనా సరే ఈ లారీ ప్రయాణం అనేది ఎప్పుడు ఏ క్షణాన్ని ఎట్లా అవుతుంది, ఎట్లా అవుతాం, ఎక్కడ బండి డబ్బులు ఇస్తుంది ఏందనేది ఏం అర్థం కాదు. ఇంకా బండి ఎక్కుతలేదు. ఇప్పుడు అటు సైడ్ లోయ దగ్గర నుంచి పోతుంది బండి. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు వచ్చిన రూట్ ఉంది కదా, ఆ రూట్ అంతా కూడా ఇట్లనే లోయ ప్రదేశమే. కాకపోతే ఇక్కడ సైడ్ ఏమైందంటే సిటీ ఏరియాకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా చిన్నగా అయిపోతుంది రోడ్డు. పక్క నుంచే వెళ్తాం అనమాట. అసలు ఏ సేఫ్టీ అనేది ఉండదు. ఇంకా ఇక్కడ దారుణంగా ఉంటుంది. మిజోరాంకి ఇక్కడ క్యాపిటల్ అనమాట ఈ ఐజాల్ అనేది. ఐజాల్ సిటీలో నుంచి వెళ్తాం మనం. ఐజాల్ సిటీలో మొత్తం కొండలపైన అన్ని ఇల్లులే కనిపిస్తాయి. నైట్ టైంలో అయితే ఒక లైటింగ్ మొత్తం ఒక నక్షత్రాలు కనిపిస్తాయి గుట్టల మీద ఇల్లులు. సిటీ ఏరియాలో ఈరోజు సండే కాబట్టి అంత ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండకపోవచ్చు. కూడా వీళ్ళు ఒక సిస్టమేటిక్గా పోతారు. బండ్లన్నీ ఒక లైన్లో పోయి ఆ లైన్లోనే పోతారు. ఇటు రాంగ్ రూట్లలో అడ్డదిడ్డంగా పోరు. అదొకటి బాగుంటుంది. వీళ్ళ దగ్గర రూల్స్ మెయింటైన్ చేస్తారు మంచిగా. హెల్మెట్ ప్రతి ఒక్కరు హెల్మెట్ మెయింటైన్ చేస్తారు. ఒక్కరు కూడా హెల్మెట్ లేకుండా బండే ఉండదు. ఆర్టీఓ చెక్ పోస్ట్ ఈడ ఇంకోటి కొత్తది పెడుతున్నారు అనమాట. బండ్లన్నీ ఈడ చెకింగ్ చేసి పంపిస్తారు. ఈ రోడ్లో మెయిన్ చెక్ పోస్ట్ ఇది కొత్తగా వస్తుంది. ఎప్పుడైతుందో ఇది అయిపోయినాక ఇక మళ్ళీ ఇక్కడ ఆపుకొని ఇక్కడ పేపర్లు పర్మిట్లు గిర్మిట్లు అన్నీ చూపించి ఇక అట్ల నుంచి అట్లా అవుట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి. అమ్మ అయ్యా కుండల నుంచి వైరు చూడు, వైరు దేవాలి చూడే జనతా ఎందుకు ఒకటే భయపడతావు నువ్వు నీ ఎమ్మడి పోతేనైతే నువ్వు మంచి ధైర్యవంతుడు కూడా పీరుకోడు అవుతాడు. అంటే చేస్తావు నువ్వు అయ్యా ఒకటే సార్ గుంటలాగా వస్తుంది. రైట్ కుండా చూడు గడి రోడ్ మీద నడుచుకుని వస్తుండే. ఇవాళ సండే కాదు, దూరాది ఇక ఈ లోపల సిటీలా మొత్తం మీదికే వస్తారు బైక్లు వేసుకొని. ఇక చూడు 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 ఎంతలో చూడు. అది పుష్ప చిన్నదనుకో ఈయన డోర్కి వచ్చింది చూలే అమ్మ చిన్నది ఇక బయట పోతుంది భయం. ఇదే అనమాట పార్కింగ్. ఇక్కడ నుంచి మనకి నో ఎంట్రీ అనేది ఉంటుంది. ఇక్కడ వరకే మనకు బండ్లు అనేది రావడానికి ఛాన్సు. ఈ లోపలికి వెళ్ళిపోతున్నాం పార్కింగ్ లోపలికి. ఇక స్నానాలు ఇట్లా మొత్తం ఏమైనా రిఫ్రెష్ అయ్యేది ఉంటే ఫ్రెష్ అప్ అయిపోతాం. ఎందుకంటే ఆడ స్నానం చేయలే, ఆ బంక్ కాడ వాటర్ లేవు, తాగుతందుకు వాటర్ లేవు, బండిలో కలుపుకుంటందుకు వాటర్ లేవు. రోడ్డు మీద అక్కడ ఆపుకుందాం అన్న కానీ ప్లేస్ దొరకదు మనకు. అందుకని చెప్పేసి ఇక పార్కింగ్కే డైరెక్ట్ వచ్చేసినాం. అన్ని బండ్లు కంప్లీట్ అవుతాయి. అన్ని బండ్లు ఉన్నాయో ఒక్కటన్నా మన బండే కనిపించేది. ఇక్కడ ఇప్పుడు ఒకటి వస్తుంది అంతే. ఎంట్రీ చేయించినావు తాత? తర్వాత మరి చేతులు ఏమో పెట్టినావు? సిగరెట్ ఇచ్చినాడు. నీకు బాగా ఇస్తారేమే ఎడపోయినా కానీ.